నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు సైగ చేస్తే వైసీపీలో జగన్ తప్ప ఎవ్వరూ మిగలరు మాజీ మంత్రి అంబటిపై టీడీపీ నేతలు ఫైర్ పోలవరం ఎత్తు విషయంలో కేంద్రం కుట్రలకు పాల్పడడం దుర్మార్గం ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని ధ్వజం జిల్లాలో అమలవుతున్న ఎన్నికల కోడ్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసిన అధికారులు శారదా కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని ఎస్పీ హెచ్చరిక కౌన్సిలర్కు ఎక్కువ మేయర్కు తక్కువ అయిన మేయర్ కావటి మనోహర్ను గద్దె దించుతామని టీడీపీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇన్వాల్వ్ అయి కార్పొరేటర్లను కొన్నారని అంబటి రాంబాబు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు కన్ను తెరిస్తే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని హెచ్చరించారు. మంత్రి పెమ్మసానిపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని కనపర్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, ఎలుగా వీరాంజనేయులు, వడ్డానం హరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్కి సంబంధించి ఏదో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన స్థాయికి ఎందుకు అవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా కార్పొరేటర్ని సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అని చెప్పి అంబటి ఆరోపిస్తూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీపీల్లో కానివ్వండి, అనేక చోట్ల మీ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి, కొంతమంది ఏమో రాజీనామాలు చేయకుండా కూడా పార్టీలో చేరతాము మేమని చెప్పేసి ఉబలాట పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుక కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఆ పార్టీలో మిగిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు 1 కానీ, గుంటూరు 2 కానీ, పత్తిపాటు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. చివరి ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు కొన్ని రోడ్లు వేశారు. ఎందుకుంటారు అసలు కార్పొరేటర్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క నాయకులను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ఎత్తు తగ్గింపుపై పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటన చేస్తే రాష్ట్ర నాయకులు చోద్యం చూడటం సిగ్గుచేటని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా ఎందుకు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు విషయంలో ఎప్పటికైనా మేల్కొనకపోతే జాతి ద్రోహులుగా నాయకులు మిగిలిపోతారని స్పష్టం చేశారు. దగా మోసం జరిగింది. నిన్న 150 అడుగులు ఎత్తున నీళ్లుంటేనే లైవ్ స్టోరేజ్ ఉంటుంది. వీళ్ళు చెప్పిన 135 అడుగులు ఎత్తు అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుని పరిమితం చేసే దుర్మార్గమైంది. వాళ్ళు అఫీషియల్గా బడ్జెట్లో పెట్టారంటే ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు, సిగ్గు సెరవలేదురా, కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? వచ్చి చిడతలు భజన చేస్తున్నారా? జాతి క్షమించదు మిమ్మల్ని. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మా గొంతులో శ్వాస ఉన్నంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు తల తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీసి తిడతాం. ఎంతమంది మా వాదన వినిపించినా మీ అందరూ దండం పెడుతున్నానండి. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జిల్లాలో అమలవుతోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్, కార్పొరేషన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. మానవత్వం మంటగలిసిపోయిన ఘటన సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మాధవి తన కన్న కూతుర్ని చిత్రహింసలకు గురిచేసింది. 5 రోజులుగా అన్నం పెట్టకుండా అట్లకాడతో వాతలు పెట్టింది. ఇది గమనించిన స్థానికులు 1098కి ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి మాధవిని, ఆమెకు సహకరించిన శివపార్వతి అనే మహిళపై కేసు నమోదు చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. ఐసీడీఎస్ అధికారులు బాలికను శిశు సంక్షేమ గృహానికి తరలించారు. పాత గుంటూరు 8వ డివిజన్లో ఇంటి స్థలాల కోసం పేదల నుంచి అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టింది. కార్యక్రమంలో పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలని పేదలకు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణంకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జగన్ సెంటు పట్టణంలో ఇచ్చాడు, సెంటున్నర గ్రామాల్లో ఇచ్చాడు. తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని తెలియజేయడం అనేది జరిగింది. ఆ పథకాన్ని సక్రమైన పద్ధతుల్లో త్వరితగతిన అమలు జరపాలని కోరుతూ సిపిఐ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల పరిధిలో అప్లికేషన్లు పూర్తి చేసి స్థానిక సచివాలయాల్లో అందజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి 7 నెలల దాడి పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ప్రారంభించని పరిస్థితిలో సిపిఐగా పోయిన నెల 24వ తారీఖు నుంచి కూడా సచివాలయాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అర్జీలు పెట్టించి సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. అప్పుడు మరి 2 సెంట్లు పట్టణాల్లో ఇచ్చి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తా ఉంది. ఇసుక, ఇనుము, కంకర అన్ని రేట్లు పెరిగాయి కాబట్టి 5 లక్షలుగా ఇచ్చి మరి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సిపిఐ కోరాం. సంపత్ నగర్లోని రామకృష్ణ శిశు విద్యామందిరంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సాయిప్రియ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. పేదలు నివసించే ప్రాంతంలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బోనబోయిన అన్నారు. షుగర్, బీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ పవన్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో బాలకృష్ణ, శారం రమేష్, తన్నీరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇడ్లీలో మనం ఏం కలుపుతాం? బియ్యమే కలుపుతాం. దోశలో ఏం కలుపుతాం? బియ్యమే కలుపుతాం. మధ్యాహ్నం ఏం తింటాం? బియ్యమే తింటాం. సో 3 పూట్ల బియ్యం తిని నేను తినట్లేదు, నేను ఒక పూటే తింటున్నానని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. సో మనం 3 పూట్ల రైస్ తినటం వల్ల బ్లడ్లో షుగర్ పెరిగి అందరూ లావు అవుతుంటారు, లేదా షుగర్ వ్యాధి వస్తూ ఉంటుంది. తక్కువ ఏజ్లో ఈ మధ్యకాలంలో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళకు కూడా షుగర్ వ్యాధి వస్తూ ఉంది. ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి క్లైమేట్లు కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, క్లైమేట్ మార్పులు చేర్పులు కానివ్వండి, పెద్ద వయసు వారికి అనారోగ్యం తెలియకుండా వస్తుంది. వారు ఈ యొక్క పేద వర్గాల వారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేక, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ చేయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకి ఉండదు, అంత సమయం ఉండదు వాళ్ళకి హాస్పిటల్ దాకా వెళ్ళే సమయం కూడా. అందుకని మా నాయకులందరూ ఆలోచించి, బాలకృష్ణ గారు ఆలోచించి పేద వర్గాల వారి కోసం ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వారందరూ కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తామన్నారు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పేద వర్గాలు ఎక్కడున్నారో అక్కడ అందరికి కూడా మనకు చేతనైనంతగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, మనం నలుగురికి సహాయపడాలి. ఎట్లా సహాయపడాలి కొన్ని మనం ఎన్నుకోవాలి. అందులో ఒకటి ఉచిత వైద్య శిబిరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మా వాళ్ళందరూ ఈరోజు పనిచేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. శారదా కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని
43 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిర్మూలన, రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, హామీ లేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న మండల కార్యాలయాల వద్ద ధర్నా, మార్చి 3న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన తెలుపుతున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటకు ఉచిత బీమా పథకం వర్తింపచేయాలన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కిసాన్ క్రెడిట్ కార్డులను కౌలు రైతులకు వర్తింపచేయాలని కోరారు. కొల్లి రంగారెడ్డి, విఠల్ రెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. లీడ్ బ్యాంకులకి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేయాలని నిర్ణయించాం. మార్చి 10వ తేదీన మండల ఆఫీసుల దగ్గరికి వెళ్లి కౌలు రైతుల సమస్యలకు పరిష్కరించాలని, చట్టం గురించి, రుణాల గురించి, ఎక్స్గ్రేషియా గురించి, ఈ క్రాప్ బుకింగ్, పంటల బీమా పరిహారాల గురించి ప్రభుత్వం నివేదించడం కోసం రాయబారాలు నిర్వహించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావన లేదు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారని చెప్తా ఉంది. ఒక్క కౌలు రైతులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కిసాన్ క్రెడిట్ కార్డులు కౌలు రైతులు కూడా ఇచ్చి మరి 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల రుణ పరిమితి ఏదైతే పెంచారో వాటిని కౌలు రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిషనర్, ఎన్నికల అధికారి మరియు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఇతర అధికారులతో కలిసి రేపు నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థలో సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పక్కాగా, సజావుగా నిర్వహించాలని, ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచక బోర్డులు, పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని పరిశీలించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో 9 మంది వీణా విద్యావంతులచే వీణా కచేరీలు, గార్డెన్ షో నిర్వహించారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో 9 మంది వీణా విద్వాంసులచే వీణా కచేరీలు చేపట్టినట్లు నిర్వాహకులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రధాన ఉత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణకు ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కారం ప్రదానం జరుగుతుందని తెలిపారు. మేము గత 3 సంవత్సరాలుగా విద్వాంసులకి, వీణలో నిష్ణాతులైన వారికి ఇవ్వటం జరుగుతోంది. ఈ సంవత్సరం విశ్వవిఖ్యాత వీణా కళాకారులు ఫణినారాయణ గారికి ఈ అవార్డు ఇస్తున్నాము, స్మారక పురస్కారం. అలానే దీంట్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీణా కళాకారులు ఇక్కడ ఒక్కొక్క గంట సేపు వారి ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం 6:30 గంటలకు ఫణినారాయణ గారి కచేరీ ఉంటుంది. ఆ తర్వాత వారికి సన్మానము, వచ్చిన కళాకారులకి సన్మానించుకుంటూ ఉంటుంది. ఇది మా రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది 3వ సంవత్సరము. ఈ గుంటూరు ప్రేక్షకులు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలోకి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క కళాకారుడికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పాతగుంటలోని కన్నా స్కూలులో కన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ 2025 ఉత్సాహంగా జరిగింది. 600కు పైగా ఎగ్జిబిట్స్ ను చిన్నారులు ప్రదర్శించారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు తమ స్కూల్లో నిరంతరం నిర్వహిస్తున్నట్లు కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ కన్నా మాస్టర్ తెలిపారు. పాతగుంటూరులోని కన్నా స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కన్నా ఆల్రౌండ్ ఎగ్జిబిషన్ 2025 ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. సుమారు 600 ఎగ్జిబిట్స్ ను విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. పిల్లలు కష్టపడి ఎగ్జిబిట్స్ ను తయారు చేయడంతో పాటు వాటి పనితీరుని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారని కన్నా మాస్టర్ తెలిపారు. తమ పిల్లలు దేనిపై ఆసక్తి చూపుతున్నారో గుర్తించి ఆ రంగంలో వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. Indians to enter space stations and launch
1937 Mumbai became the head of the Telugu big company. Today I would like to tell about Telugu year. You can ask any Telugu number, I will answer you. After ending 60 again it comes. 49. 49 Rakshasa. 57. 57 Ruti Rodkari. Very good. 34. 34 Sarvadi. 60. 60 Akshaya. దాదాపు 600 పైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, రోబోస్, స్పేస్ ఇవి ఉన్నాయి. మ్యాథ్స్, పజిల్స్ ఇవి ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో వండర్ఫుల్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లలు వాళ్ళంతా వాళ్ళు తయారు చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా కిడ్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరచాలి. కిడ్స్ అందరూ కూడా చక్కగా ప్రతి విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నారు. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు. చాలా బోల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే టీచర్లు అందరూ కూడా ఒక యూనిటీతో, ఒక టీం వర్క్తో ఈ అద్భుతమైనటువంటి సక్సెస్ తీసుకొచ్చారు. ఇప్పటికీ మోర్ దాన్ 2000 విజిటర్స్ వచ్చి ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది అవకాశం. యోగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో యోగా మానసిక ఆరోగ్యం అనే అంశంపై యోగాచార్యులు సామ్నేని రవి అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ యోగాసనాలు వేయడం వలన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివి రావు, చంద్రయ్య మాస్టర్, కెఎస్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏందో తెలియకపోయి మళ్ళీ వినాల్సి వస్తుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆహార నియమాలని కరెక్టే. ఎట్లా జాగ్రత్త ఉంటే అదేదో సినిమాలో ఇద్దరు గుడ్డలు ఉంటారు, ఒక చిన్న పిల్ల ఒక దగ్గర ఆడ పాటలు పడుతూ ఉంటాడు. అడవిలోకి వెళ్ళినాక ఏళ్ళు వదిలేస్తుంది అమ్మాయి పొరపాటు. వాళ్ళిద్దరే గవర్నమెంట్ ఈ కింద కూడా అమ్మాయి కనబడదు. ఎట్లా పట్టుబట్టి ఇద్దరు పెట్టుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళని వదిలేయడం వల్ల జరిగింది అదే. ఇప్పుడు మనం వాళ్ళు ఏం తిన్నారో తెలియదు. వాళ్ళు 8 సంవత్సరాలు ఏం ఇందాక సారు 91 years అని ఉన్నా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మనం ఆ వయసుకి వస్తామా, వచ్చి ఇట్లా ఉంటామా, ఇట్లా రకరకాల. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి వార్షిక కళ్యాణాన్ని నిర్వహించారు. స్థానిక భక్తులు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో భాగ్య మ్యూజికల్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిళ్ళ అశోక్ పాల్గొన్నారు. పలు చిత్రాల గీతాలు సింగర్లు ఆలపించారు. సినీ సంగీత విభావరి శ్రోతలను ఆకట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు సైగ చేస్తే వైసీపీలో జగన్ తప్ప ఎవ్వరూ మిగలరు. మాజీ మంత్రి అంబటిపై టీడీపీ నేతలు ఫైర్. పోలవరం ఎత్తు విషయంలో కేంద్రం కుట్రలకు పాల్పడడం దుర్మార్గం. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని ధ్వజం. జిల్లాలో అమలవుతున్న ఎన్నికల కోడ్. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసిన అధికారులు. శారదా కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని ఎస్పీ హెచ్చరిక.
ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.